హైదరాబాద్ గల్లీలలో ఉన్న తీర్ గణేషుల్ని చూపిస్తా అని చెప్పిన. ఎస్, అందులో భాగంగానే ఈడికి తీసుకొచ్చిన. చూడొచ్చు మీరు. అమ్మ, ఆ గణపయ్యని చూడాలంటే ఈయనకే చూసి చూడాల్సి వస్తుంది. ఎస్, అయితే ఈ థీమ్ అయితే నేను తెలుసుకున్నా, కానీ ఎన్ని ఫీట్లు ఉంది ఏందనేది అన్న వాళ్ళని ఇంకా అడగలేదు. ఈ థీమ్ వచ్చేసి పంచముఖ థీమ్ అంట. నాకైతే ఈ గణేషుని చూస్తుంటే మనం ఖైరతాబాద్లో బడా గణేషుని చూసిన ఫీలే వస్తుంది. చక్కగా ఆయన ఎట్లా నిలబడ్డాడో ఈయన కూడా గట్లనే నిలబడ్డాడు కదా. ఎస్, అయితే మరి ఇంకెందుకు లేటు, అసలు ఏంటి ఏం అనుకొని గణేషుని పెట్టిరు, లేకపోతే ఎన్ని ఇయర్స్ నుండి పెడుతురు, ఎన్ని ఫీట్ల నుండి పెడుతురు, మళ్ళీ నేను థీమ్ మీకు చెప్పిన కానీ మళ్ళీ ఒకసారి నేను వాళ్ళతో చెప్పిస్తే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. కాబట్టి ఆ అన్న వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ టీం పేరేంది, ఎప్పుడు తీస్తురు, ఎట్లా తీస్తురు, ఎంత ఖర్చు వచ్చింది, ఇదంతా మాట్లాడాలంటే మరి వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి ఎస్, సో మాట్లాడదాం పదండి. సో మరి ఇంత పెద్ద గణేష్ని పెట్టిన పెద్ద అన్నలు అందరు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? శంకర్ అన్న. గణేష్ని ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతురు? మీ చిన్నప్పటి నుంచి గణేషన్ పండుగ చూస్తుంటారు కదా, సో అప్పుడు ఎట్లుండేది గణేషన్ పండుగ, ఇప్పుడు ఎట్లుంటుంది అనేది మా ప్రేక్షకుల కోసం. అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, గణేషులు కూడా పెరిగిపోయినాయి, అన్ని డబుల్ అయినాయి, ఖర్చులు డబుల్ అయినాయి. ఓకే, ఎంతన్నా ఎన్ని ఫీట్లు పెట్టిరు, ఏం థీమ్ తోటి పెట్టిరు, ఏంది థీమ్? ఏం లేదు, మేము ప్రతి సంవత్సరం మాది యూనికే ఉంటుంది ఈ శ్యామ్లాలో పెద్దది, ఇది పెట్టాలని పెట్టినాం. ఎన్ని ఫీట్లు అన్నా? 24 ఉంటుంది. 24. ఓకే, నాకైతే ఈ గణేషుని చూడగానే ఖైరతాబాద్లో బడా గణేషుడు ఉంటాడు కదా, గదే ఫీల్ వచ్చింది. మేము పంచముఖి తేవాలని తెచ్చినాం. అవునా? ఈసారి ఆయన త్రీ ఫేసెస్ తో పెట్టారు. అవునవును. సో నాకేమనిపించింది అంటే దాన్ని ఏమన్నా తీసుకొని బేస్ చేసుకొని దీన్ని తెచ్చి పెట్టిరా అని అనిపించింది. కాదు, మాకు ఇష్టం ఉండే పెట్టినాం. ఇప్పుడు లాస్ట్ టైం అనుకుంటే పెడదాం, స్టాండింగ్ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం మేము 17-18 ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాము. ముందు మా డాడీ వాళ్ళకి నాకు పెడుతుండే, ఇది 50 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, అట్లా అని మేము పెట్టినాం. మేమేమో 17-18 ఇయర్స్ నుంచి నా చేతి కింద నడుస్తుంది. అన్న, నాకు ఫస్ట్ అడగాల్సిన ముచ్చట ఏంటంటే, ఈ గల్లీలు చూస్తేనేమో ఇంతింత ఉన్నాయి, గణేషులు చూస్తేనేమో అందరు ఇంతింత పెట్టిరు, ఎట్లా తీసుకొచ్చిరు అసలు ఈ గణేషుల్ని, ఏంది కథ? అదే టాస్క్, పెద్ద టాస్క్. 3 రోజులు అయింది తేయడానికి. మస్తు ప్రాబ్లం అవుతుంది వైర్లతో. వర్షం ఫుల్, 2 రోజులు వర్షం, భీమచ్చం ఉండే వర్షం, మస్తు ప్రాబ్లం అయింది తేయడానికి. సరే, ఎప్పుడు కానీ ఇంకా హెవీ ప్రాబ్లం అయింది. నాకు తేవడానికి ఎంత ప్రాబ్లం అయిందో తెలియదు, కానీ గణేషుని చూడంగానే అన్న ఎట్లా తీస్తురు అసలు, ఏంది, ఏం ప్లానింగ్ ఉంది దీనికని అడగాలనిపిస్తుంది. ప్లానింగ్ ఏముంది, ప్రతిసారి లాగానే లేన్ నుంచి వెళ్తాం. మీకు తెలుసు కదా, ఇక్కడనే ఉంటారు కదా అన్న. అయితే మొత్తం ఎంత ఖర్చు వస్తుందని మీ అంచనా ఉంది? ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది? అంచనా ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే 5 lakhs వస్తుంది. దీనికే 2.5 అయింది. దీనికే 2.5 అయింది. ఇక లాస్ట్ తీసే వరకు 5 అవుతుంది మినిమం. ఆర్డర్ ఇచ్చి చేయించిల్లా అన్న? ఇది ఆర్డర్ ఇచ్చే చేయించినాం. ఎన్ని డేస్ పట్టింది ఇది? అంటే మేము ఇచ్చి ఒక 3-4 months బ్యాకే ఇచ్చినాం ఆర్డర్. బొనాల కన్నా ముందే ఇచ్చిండే ఆయన, చెప్పి మాకు రెగ్యులర్గా ఇచ్చేటైనా కాబట్టి చేసి ఇచ్చింది. ఎవరు ఏడ చేయించిర్రు? ఎవరు మీకు రెగ్యులర్గా చేసేట? సిఎస్కే గణేష్ సింగ్ కళాకార్. ఓకే, అక్కడే ధూల్పేట్లోనే. ఓకే అన్న, సరే మీతో మాట్లాడిన మీ టీంని చూస్తే కూడా మంచి, అందరు గణేషుడు ఎంత పెద్దగా ఉన్నారు, అన్నలు కూడా అంత పెద్దగా ఉన్నారు, నాకు మాట్లాడాలనిపిస్తుంది. అన్న నమస్తే, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు ప్రవీణ్ కుమార్ అన్న. మీరు ఏం చేస్తుంటారు, ఏంటి? నేను ప్రొఫెషనల్గా పోలీస్ కానిస్టేబుల్ అమ్మ. ఇది మా బ్రదర్ శంకర్ ఎవరైతే ఉన్నారో, సో అతను మాకు సపోర్ట్గా ఉంటాడు, అతన్ని ఆధారంలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం. సో లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి తన అండర్లో జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది అసోసియేషన్ ఏదైతే ఉందో పంచశీల్ యూత్ అసోసియేషన్ ఇది. సో దీంట్లో ఉన్నది మొత్తం మా బస్సీ వాసులే ఉంటారు. ముఖ్యంగా మా సోదరుడు శంకర్ ఉన్నారు, వాళ్ళ శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీశైలం, ఇప్పుడు మా సోదరుడు కార్తీక్ ఉన్నాడు, నెక్స్ట్ సన్నీ, సాయి, చాలా మంది ఉన్నారు. లెక్క పెడితే ఒక 30 దాకా వస్తారు అందరూ. ప్రస్తుతం వేరే చిన్న గణేషన్లో బిజీ ఉన్నారు అందరూ. సో అంతా ఏదైనా మా శంకర్ అన్న ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు పెద్ద వినాయకుడు అన్నారు, కానీ పెద్దగా ఏం లేదు వినాయకుడు, ఇంకా తగ్గింది అనుకుంటున్నాం మా వినాయకుడు.
సరే నెక్స్ట్ టైం నేను ఆశిస్తున్నాను ఇంతకన్నా పెద్దది పెట్టాలి, మళ్ళీ నేను వచ్చి షూట్ చేయాలని చెప్పి. చలో పక్కా అమ్మ. జై బలో గణేష్ మహారాజ్ కి జై. సో చూసిరు కదా, అయితే నాకు పెద్దగా అనిపిస్తుంది కానీ అన్న వాళ్ళకి ఇంకా చిన్నగానే అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం మనము, ఇంకెంత పెద్దగా ఉంటుందో చూద్దాము. అందుకంటే అయితే టీము చాలా పెద్దగా ఉంటుంది అబ్బా. వీళ్ళకి వచ్చిన కథ ఏంటంటే, ఇక్కడ నేను వచ్చే టైంకి టీము పాపం ఆఫీస్ల నుండి రాకపోవడం, వాళ్ళ పనులలో బిజీగా ఉండడం. మళ్ళీ గల్లీలో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే, గల్లీలల్లో ఒక్కో గణేషుడిని పెడతారు, కానీ ఈడ గల్లీకి వచ్చేసరికి 4-5 గణేషులు ఉన్నారు. ఆ గణపతులను చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు, వాళ్ళ దగ్గర మందిని చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోతలేవు. ఇదే మాట ఎందుకు చెప్పినో ఇప్పుడు మళ్ళీ ఇంకో గణేశుడికి అడిగి పోతాం కదా, ఆడ చూపిస్తాం మందిని ఎందుకన్నానో. ఎస్, సో ఇంకొక అన్న కూడా ఉన్నారు మనతో పాటు. అన్న పేరు ఏంటి అని అడుగుదాము. సో ఎస్, అన్న ఫోన్లో బిజీగా ఉన్నారు, ఈ అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీశైలం అన్న. చెప్పాలి, ఏంది అన్నదానం అయ్యిందా మరి, ఎప్పుడున్నది, ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయి గణపతి దగ్గర? యాక్టివిటీస్ ఏం పెద్దగా ఏముండయి, నార్మల్గా వినాయకుడు మంచిగా పెట్టి మంచిగా చేస్తాం, అదే మాది. అంతే అంతే. అన్నదానం కార్యక్రమం ముందు చేస్తుండే, గత 2 years నుంచి చేస్తలేము, చేద్దాం, టైం వస్తే చేద్దాం. ఎన్ని ఇయర్స్ నుండి ఉంటారు అన్న మీరు అసోసియేషన్లో? అసోసియేషన్ మొత్తం ఫస్ట్ నుంచి మేము అన్న వాళ్ళే స్టార్ట్ చేశారు, వ్యవస్థాపకులే వాళ్ళంట. డాడీ వాళ్ళు పెడుతున్నాను, మేము 17 years నుంచి మేము అన్న హ్యాండ్ ఓవర్ నుంచే ఉంది. ఓకే, అయితే చిన్నప్పటి నుండి ఇళ్ళనే ఉంటారు, చూస్తురు. ఫస్ట్ ఎంత ఫీట్లు ఉండే, ఇప్పుడు ఎంత ఫీట్లకు వచ్చింది? ముందు మేము పెట్టినప్పుడు 10-12 feet నుంచి పెట్టినాం, 12-13 feet నుంచి 16-17, ఇప్పుడు లాస్ట్ 24 దాకా వచ్చింది. ఇది పెరగొచ్చు అంటారా? ఇంకా పెరగలేదు, ఇప్పటికే ప్రాబ్లం అయిపోతుంది చాలా. అవునా? మా ముంగట చెప్తారని ప్రతి ఒక్కరు ఏడ్చుకోరు, ప్రతి ఒక్కరు మంచిగా, మనకు కూడా మంచిగా ఉండదు. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీధర్ అన్న. చెప్పాలా, ఏంది గణేశుని పండుగ ఎట్లా జరుగుతుంది, ఎట్లుంది శ్యామ్లాల్ బస్తంత ఎట్లా నడుస్తుంది? ఎట్లానే ఏముండదు, ఇది ఒక మాకు అంటే గణేశుని పండుగ అనగానే ఒక మూమెంట్, ఎక్కడి నుంచి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది, చాలా రోజుల నుంచి వస్తుంది మాకు కూడా. అంతే, అదొక ఎక్సైట్మెంట్. ఇంకా మేము ఆలోచించాము, ఇక నార్మల్గా మా పర్సనల్ వర్క్ ఏమున్నా సరే గణేశుని కోసం అంటూ ఒక టైం స్పెండ్ చేస్తాం. గణేశుని పెట్టాలి, ఇట్లనే పెట్టాలి అని ఎందుకు అనిపించింది అంటే నార్మల్గా 50 years. సో పంచశీల అసోసియేషన్ అంటేనే ఒక అట్రాక్ట్ మెయిన్ మన డాడీ వాళ్ళ నుంచి ఉన్నది. సో వాళ్ళ దృష్టిలోనే మేము ఆలోచించింది ఏంటంటే, పంచశీలకి పంచముఖకి విధంగా మ్యాచ్ అవుతుంది. 50 years సెలబ్రేషన్గా సందర్భంగా కొత్తగా ఒక యూనిక్ మోడల్ ఉండాలని ఒక పంచముఖ అని చెప్పి ఇంకా మేము దగ్గరుండి మాకు నచ్చిన విధానంగా మేము గణేశుని మార్చుకున్నాం. యాక్చువల్గా గణేశుని రూపం కానీ గణేశుని కానీ స్కెచ్ ఇది కాదు, వేరేది. కానీ మేము మా ఇష్టంగా మేము ఉండి కలర్ కానీ ఈ ఇంకా పాము కానీ వినాయకుని కలర్ కానీ అవన్నీ మా ఇష్టంగానే మేము చాయిస్ చేసి తెచ్చుకున్నాం. గణేశుని కృష్ణుని ఒకే దగ్గర చూసిన అలానే అదే ఫీలింగ్ విష్ణు అవతారంగా ఉండాలని చెప్పి మేము అలా మైండ్లో ఉంచుకొని చేపించినాం. మంచిగా ఉందన్న, మంచి ప్లాన్ చేశారు. సో చూసారు కదా, ఇట్లనే ఏ గల్లీకి పోయినా కూడా ఏదో ఒకటి అబ్బా, ఏదో ఒక అట్రాక్షన్, అటు గణేశుడు కానీ ఇటు మండపాలు కానీ మీరు వింటున్నారు డీజే సౌండ్లు కానీ, ఇట్లా ఏదో ఒక అట్రాక్షన్ ఉంటూనే ఉంది. అసలు గణేశుని పండుగ అంటే నిజంగానే అన్న చెప్పినట్లు అదొక వైబ్ అన్నమాట. పండగ వస్తుంది అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే అట్లా సెట్ చేసుకుంటారు వైబ్. ఈ 10 రోజులు ఇట్లే చేయాలి, అట్లే చేయాలి, ఈ గణేశుని పెట్టాలి, ఆ గణేశుని పెట్టాలని. నాకైతే ఇప్పటివరకు 2 గణేశుల్ని చూసినా మస్తు అనిపించింది. మళ్ళీ ఇంకేమేమి గణేశులు ఉన్నాయి అనేది కూడా చూద్దాం పదండి.